ఒక అడవిలో చాలా తెలివైన నక్క ఉండేది. కానీ అది మంచితనంతో కాదు, మోసం చేసి జీవించేది. ఒకరోజు ఆ నక్క తన తెలివితో మొత్తం అడవిని మోసం చేయాలని ప్లాన్ వేసింది. సింహాన్ని కూడా మోసం చేసింది, జింకను కూడా మోసం చేసింది, చివరికి పక్షులను కూడా మోసం చేసింది. కానీ ఒక చిన్న కుందేలు ఆ నక్క రహస్యాన్ని కనిపెట్టింది. ఆ తరువాత అడవిలో ఏం జరిగిందో తెలుసా? ఆ నక్క తెలివి గెలిచిందా లేక నిజం గెలిచిందా? ఈరోజు కథ నక్క జిట్టులు. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ కథలో ఒక పెద్ద పాఠం ఉంది. అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో చాలా జంతువులు సంతోషంగా జీవించేవి. సింహం, జింకలు, కుందేళ్ళు, కోతులు, పక్షులు అందరూ కలిసి ఉండేవారు. కానీ ఆ అడవిలో ఒక చాలా తెలివైన నక్క కూడా ఉండేది. ఆ నక్క పేరు చతుర నక్క. ఆ నక్క చాలా తెలివిగా ఉండేది. కానీ అది తన తెలివిని మంచి పనులకు ఉపయోగించేది కాదు. అది ఎప్పుడూ మోసం చేసి తినాలని అనుకునేది. ఒకరోజు ఆ నక్క చాలా ఆకలితో ఉంది. అయితే అది అడవిలో తిరుగుతూ ఆలోచించింది. నేను ఇలాగే వేటాడితే చాలా కష్టం. నా తెలివితోనే జంతువులను మోసం చేసి తినాలి అని అనుకుంది. అయితే కొద్దిసేపటికి ఒక అందమైన జింక నీళ్లు తాగటానికి సరస్సు దగ్గరకు వచ్చింది. నక్క వెంటనే అక్కడికి వెళ్ళి చాలా మృదువుగా మాట్లాడింది. అయ్యో జింకమ్మ, నీవు ఒక పెద్ద ప్రమాదం ఉంది. జింక ఆశ్చర్యపోయింది. ఏ ప్రమాదం అని అడిగింది. నక్క నాటకంగా చెప్పింది. ఈ సరస్సు దగ్గర వేటగాళ్ళు వల వేశారు అని చెప్పింది. నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉంటే పట్టేస్తారు అని అంది. జింక చాలా భయపడింది. అయితే నేను ఏం చేయాలి అని అడిగింది. నక్క చిరునవ్వు నవ్వింది. నాకు ఒక రహస్య ప్రదేశం తెలుసు. అక్కడ చాలా మంచి గడ్డి ఉంది. నువ్వు నాతో రా అని చెప్పింది. జింక నక్కను నమ్మి దాని వెంట వెళ్ళింది. అయితే నక్క దానిని ఒక ప్రమాదకరమైన లోయ దగ్గరకు తీసుకెళ్ళింది. అక్కడ జింక జారి పడిపోవాలని నక్క అనుకుంది. అయితే జింకకి నక్కపై అనుమానం వచ్చింది. మరుసటి రోజు నక్కకి మళ్ళీ ఆకలి వేసింది. అప్పుడు ఒక కోతి చెట్టుపై కూర్చొని పండ్లు తింటూ కనిపించింది. నక్క చెట్టు కిందకు వచ్చి చెప్పింది, కోతిగారు, అడవిలో ఒక పెద్ద పండ్ల చెట్టు దొరికింది. అక్కడ చాలా తీయని పండ్లు ఉన్నాయి అని కోతితో చెప్పింది. నిజమేనా అని అడిగింది కోతి. అవును, కానీ ఆ చెట్టు దగ్గర ఒక పెద్ద కుక్క కూడా ఉంది. నువ్వు ఒంటరిగా వెళ్ళలేవు, నేను సహాయం చేస్తాను అని నక్క చెప్పింది. కోతి నక్కను నమ్మింది. నక్క కోతిని ఒక ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్ళింది. అక్కడ ఎలాంటి పండ్ల చెట్టు కూడా లేదు. కోతి అప్పుడు అర్థం చేసుకుంది, ఈ నక్క నన్ను మోసం చేసింది అని. కోతి వెంటనే చెట్టు మీదకు ఎక్కి తప్పించుకుంది. తరువాత అడవిలో ఒక చిన్న కుందేలు ఉండేది. అది చాలా తెలివైనది. ఆ కుందేలు గమనించింది, ఈ నక్క ఎప్పుడూ జంతువులను మోసం చేస్తోంది అని అనుకొని అది ఒక ప్లాన్ వేసింది. ఈ నక్క జిట్టులను అందరికీ చూపించాలి అని అనుకుంది. కుందేలు అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్ళింది. మహారాజా, మన అడవిలో ఒక నక్క అందరినీ మోసం చేస్తోంది అని చెప్పింది. సింహం కోపంగా అడిగింది, ఎవరది అని అడిగింది. కుందేలు చెప్పింది, చతుర నక్క. సింహం వెంటనే ఆ నక్కను పిలిపించింది. నక్క సింహం ముందుకు నిలబడి చెప్పింది, మహారాజా, నేను ఎవరినీ మోసం చేయలేదు అని చెప్పింది. సింహం ఏమని అడిగిందంటే, అయితే జింక, కోతి ఎందుకు ఫిర్యాదు చేశారు అని చెప్పింది. నక్క వెంటనే ఒక కొత్త అబద్ధం చెప్పింది. మహారాజా, నేను వారికి సహాయం చేయాలని అనుకున్నాను, కానీ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు అని చెప్పింది. సింహం కొద్దిసేపు ఆలోచించింది. అప్పుడు కుందేలు ముందుకు వచ్చింది. మహారాజా, ఈ నక్క నిజం చెప్తుందో కాదో పరీక్ష చేద్దాం అని చెప్పింది. సింహం దానికి అంగీకరించింది.
కుందేలు నక్కను చూసి చెప్పింది, అడవిలో ఒక పెద్ద మాంత్రిక గుహ ఉంది. అందులోకి వెళ్ళే జంతువుకి చాలా ఆహారం దొరుకుతుంది అని చెప్పింది. నక్క కళ్ళలో ఆనందం మెరిసింది. నిజమేనా అని అడిగింది. అవును అని కుందేలు చెప్పింది. కానీ ధైర్యవంతుడే వెళ్ళగలడు అని చెప్పింది. నక్క వెంటనే గర్వంగా చెప్పింది, నేనే ధైర్యవంతుడిని అని చెప్పింది. అన్ని జంతువులు కలిసి ఆ గుహ దగ్గరకు వెళ్ళారు. ఆ గుహ అసలు పాత బావి. అది లోపల చాలా లోతుగా ఉంది. నక్క లోపల చూసింది. అందులో నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. నక్క అనుకుంది, అయ్యో ఇంకో నక్కుంది ఇందులో. అది కోపంగా దూకింది. కానీ అది తన ప్రతిబింబమే. నక్క బావిలో పడిపోయింది. అన్ని జంతువులు చూసి ఆశ్చర్యపోయాయి. కుందేలు నవ్వుతూ చెప్పింది, ఇది నక్క చేసిన మోసాల ఫలితం. సింహం చెప్పింది, మోసం చేసి జీవించే వాళ్లకు చివరికి ఇదే జరుగుతుంది. అప్పటి నుంచి ఆ అడవిలో జంతువులు ఒక పాఠం నేర్చుకున్నాయి. ఎవరూ మోసం చేయకూడదు, అందరూ కలిసి సంతోషంగా జీవించాలి. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, మోసం చేసి గెలిచిన విజయం ఎక్కువ కాలం నిలవదు, నిజం ఎప్పుడూ గెలుస్తుంది.